రాయితీ నిలుపుకోండి. వంట గ్యాస్ ఈకేవైసీకి 15 వరకు గడువు. వంట గ్యాస్ రాయితీ అర్హులకే దక్కేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎప్పటినుంచో ఉన్న అక్రమ కనెక్షన్ల ఏరివేతపై దృష్టి సారించింది. అవగాహన లేక అర్హులు కూడా చిన్నపాటి నిర్లక్ష్యంతో రాయితీ గ్యాస్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఏడాదిన్నరగా బయోమెట్రిక్ ప్రక్రియ సాగుతున్నా కొందరు ఈకేవైసీ చేయించుకోలేదు. అలాంటి వారు మనకి జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే అనేక మంది అయితే ఉంటున్నారు. గ్యాస్ కనెక్షను ఆధార్తో అనుసంధానం చేయటం సహా ముఖ గుర్తింపు, వేలిముద్రలు లేదా ఐరిస్ విధానంతో వినియోగదారులు పూర్తి చేసుకోవాలి. అయితే వంట గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ గడువు ఈ నెల 15వ తేదీతో ముగుస్తుందన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లే ఏం చేయాలంటే అంతర్జాలంపై అవగాహన ఉంటే ఇంట్లో కూర్చొని ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. లేదంటే గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ సిబ్బంది ఉచితంగా చేస్తారు. మీ గ్యాస్ కంపెనీ ఆధారిత యాప్ను అయితే హెచ్పీ అయితే హెచ్పీ, ఇండియన్ అయితే ఇండియన్, భారత్ గ్యాస్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. గ్యాస్ కనెక్షన్కు లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్తో యాప్లో లాగిన్ అవ్వాలి. యాప్ ఓపెన్ అయిన తర్వాత మై ప్రొఫైల్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఎల్పీజీ వివరాల కింద కనిపించే ఈకేవైసీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అంటే మనకి స్విచ్పై వచ్చే నిబంధనలు, షరతులు చదివి అంగీకరిస్తున్నట్లు బటన్పై బాక్స్పై క్లిక్ చేయాలి. రిజిస్టర్ మొబైల్కి వచ్చే ఓటీపీ ద్వారా లేదా ఫేస్ స్కాన్ ద్వారా మీ గుర్తింపును ధృవీకరించాలి. సబ్మిట్ చేసిన తర్వాత 24 నుంచి 48 గంటల్లో ఈకేవైసీ స్టేటస్ అప్డేట్ అయితే అవుతుందన్నమాట. ఇవి చేసుకోకపోతే గ్యాస్ సిలిండర్ అయితే అర్హులు కాదని చెప్పేసి రద్దు చేసే అవకాశం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. వెంటనే అందరూ కూడా ఇదైతే పూర్తి అయితే చేసుకోండి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.